వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్శెట్టి. ప్రతిరోజు వార్తాపత్రికలో ఏవైతే ఇంపార్టెంట్ హెడ్లైన్స్ ఉంటాయో వాటిని విశ్లేషించే ప్రోగ్రాంకి స్వాగతం. ఇక ముందుగా మనం రోజులుగా మహాదినపత్రిక నుంచి చూసుకుంటే డిజిటల్ ఏమేమి ప్రచురించారో చూద్దాం. ట్రంప్కు మోడీ ఫోన్, వ్యాపార రక్షణ సహకారంపై చర్చ అని. ఇక కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజా విశ్వాసం, 90% పైగా కాంగ్రెస్ మద్దతుదారులు గెలుపు. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హర్షాన్ని వ్యక్తం చేశారని కూడా ప్రచురించారు. ఇక మంత్రి కొండా సురేఖపై నాంపల్లి కోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఫిబ్రవరి 5న వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. ఇక అదేవిధంగా మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్కు రాహుల్ ప్రియాంక గాంధీని ఆహ్వానించా ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇక మీకంటే అసదుద్దీన్ ఓవైసీ ముందున్నారు, ప్రతిపక్ష పాత్ర కూడా ఎందుకు పోషించడం లేదని, మీలో మీకు విభేదాలుంటే చెప్పండి, పరిష్కరించుకోండి. తెలంగాణ బీజేపీ ఎంపీలకు ప్రధాని మోడీ క్లాస్ పీకారని కూడా ఇక ప్రచురించారు. ఇక కాంగ్రెస్ సునామీ, చెయ్యెత్తి జై కొట్టిన తెలంగాణ పల్లెలు. మరి అద్భుతమైన విజయాన్ని కాంగ్రెస్ గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల్లో సాధించిందని కూడా ప్రచురించారు. ఇక సీఎం ఫుట్బాల్ ప్రాక్టీస్, మరి మనం చూడొచ్చు ఇక్కడ ఫోటో. సీఎం మరి మెస్సీతో ఆడబోతున్నారు ఆయన కూడా, అంటే ఒక రకంగా చాలా హ్యాపీనెస్ ఉంటుంది. ఓకే, వీటిలో మనం ముందుగా ప్రధానంగా చర్చించుకోవాల్సింది ఇది. కాంగ్రెస్ సునామీ సృష్టించింది. మరి చెయ్యెత్తి జై కొట్టిన తెలంగాణ పల్లెలు. 12 ఏళ్ల తర్వాత పల్లెల్లో కాంగ్రెస్ ప్రభంజనాన్ని సృష్టించింది. రేవంత్ పాలన, ప్రజా దీవెన పండుగ చేసుకుంటున్న కాంగ్రెస్ కార్యకర్తలు 70% పంచాయతీలు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. రాజన్న సిరిసిల్లతో సహా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ తన జోరుని చూపించిందని గల్లంతైన బీజేపీ, నిర్మల్లో బీఆర్ఎస్కు గుండు సున్నా. జడ్చర్ల, ఎల్లారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు షాక్. 6 జిల్లాల్లో 18 నియోజకవర్గాల్లో బీజేపీకి గుండు సున్నా. గజ్వేల్లో కాంగ్రెస్ ఆధిక్యం, దుబ్బాక, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ జోరు. 51 నియోజకవర్గాల్లో కాంగ్రెస్, 4 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఆధిపత్యాన్ని అయితే చూపించింది. ఓవరాల్గా చూసుకుంటే ఈ కాంగ్రెస్ సునామీ అని చెప్పొచ్చు. ఎందుకంటే గ్రామాల్లో చాలా సంవత్సరాల తర్వాత తన సత్తా ఏంటో కాంగ్రెస్ పార్టీ మరొకసారి రుచి చూపించింది. ఇక రేవంత్ సర్కార్ పై ఉన్న నమ్మకం ఫలానా ఇంత ఉంది మా దగ్గర అని మరొకసారి గ్రామ ప్రజలు జై అయితే కొట్టారు. ఇక మెయిన్ ప్రజాపాలనలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ తాను ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ప్రజలకి మరింత చేరువైంది. రేవంత్ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద అపారమైన నమ్మకాన్ని ప్రజలు నిలబెట్టుకున్నారు. మళ్ళొక్కసారి తమ ఓటు ద్వారా మరి వాళ్ళు తమ ఇది మేము ఇచ్చే తీర్పు ఇది అని చెప్పి ప్రజా ఓటరు తీర్పు అయితే ఇవ్వటం అయితే జరిగింది. 70% పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవటం అంటే ఇది మామూలు విషయం కాదు. మరి బీజేపీ పార్టీకి అయితే ప్రతి దగ్గర కూడా నెగిటివ్ మార్కులే పడ్డాయి. ఎక్కడ బీజేపీని దాఖలాలు ఆదుకున్న దాఖలాలు, ఓటరు బీజేపీ వైపు ఓటు వేసిన దాఖలాలు అయితే ఎక్కడా కనబడలేదు. ఇక బీఆర్ఎస్ మాత్రం గజ్వేల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నప్పటికీ దుబ్బాక, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ మాత్రం తన జోరునైతే చూపించింది. మరి 51 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కేవలం 4 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఆధిక్యాన్ని ప్రదర్శించిందంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలకు ఎంత నమ్మకం ఉందో, మరి రేవంత్ సర్కార్ మీద, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఎంత నమ్మకం ఉందో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా బీజేపీ, బీఆర్ఎస్ నేతలు మరి చౌకబారు విమర్శలు మాని ప్రతిపక్ష పాత్ర హుందాగా ప్రవర్తించాలని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే డే 1 నుంచి మనం బీఆర్ఎస్ను చూస్తూ ఉన్నాం. డే 1 నుంచి కాంగ్రెస్ మీద మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఏమీ చేయలేకపోతున్నారు, మీరు రాజీనామా చేయండి, మీరు ప్రజల్ని ఆదుకోలేదు, మీరు వాళ్ళని మోసం చేశారు, రైతులను మోసం చేశారు, రకరకాల మాటలు చెప్తూ వచ్చారు. కానీ ఈరోజు రైతన్నలు కానీ, గ్రామస్తులు కానీ అందరూ కూడా జై కాంగ్రెస్ అని మరి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడటం జరిగింది. మరి ఇప్పటికైనా మరి బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఒకరికొకరు పునరాలోచించుకొని మరి హుందామైన ఆరోపణలు చేసి, నమ్మశక్యంగా ఉండే ఆరోపణలు చేసి ప్రజలకి దగ్గరగా ఉండడానికి ట్రై చేయాలి. ఇక మనం చూస్తే
మీకంటే అసరుద్దీన్ ఓవైసీ ముందున్నారు. ప్రతిపక్ష పాత్ర ఎందుకు పోషించడం లేదు? మీలో మీకు విభేదాలుంటే చెప్పండి, పరిష్కరించుకోండి. తెలంగాణ బీజేపీ ఎంపీలకు నరేంద్ర మోడీ భారత ప్రధాని క్లాస్ అయితే పీకారు. బీజేపీ మరి ఈ బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో మరి షాక్ అయ్యారు వీళ్ళందరూ. రాష్ట్ర బీజేపీ పనితీరుపై గత కొంతకాలంగా కార్యకర్తల్లో నెలకొన్న నైరాశ్యాన్ని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ ఎంపీలు ముందుంచారు. అధికార పార్టీ పనితీరుపై పార్టీ ఎంపీలు అనుసరిస్తున్న తీరును ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. కాంగ్రెస్తో సమానంగా రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నా ఆ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వంపై ఎందుకు పోరాటం చేయలేదని ప్రశ్నించారు. ఎన్డీఏ భాగస్వామ్యం పార్టీల ఎంపీలతో నిత్యం బ్రేక్ఫాస్ట్ సమావేశాలను నిర్వహిస్తున్న నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వ పనితీరుపై అభిప్రాయాలను తెలుసుకుంటూనే ఆయా రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి పార్టీల పనితీరుపై తనకున్న అభిప్రాయాలను పంచుకున్నారు. ఇందులో భాగంగా గురువారం మోడీ ఏపీ తెలంగాణ ఎంపీలతో కూడా భేటీ అయ్యారు. మరి నిజంగానే కాంగ్రెస్తో సమానంగా 8 మంది ఎంపీలను బీజేపీ పార్టీ గెలుచుకుంది. కానీ ఎప్పుడు కూడా పార్టీలో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండేది ఆ నైరాశ్యత, ఒకరి మీద ఒకరికి పడకపోవటం. కానీ బీజేపీ పార్టీలో అలాంటి సందర్భాలు ఉండేవి కావు, తక్కువగా ఉండే. ఎందుకంటే అందరూ ఒక యూనిటీగా ఉండేవాళ్ళు. అదేంటో తెలంగాణలో చాలా డిఫరెంట్గా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో అసలు బీజేపీలో ఒకప్పుడు బీజేపీ లాగా లేదు, యూనిటీ అని లేదు. ఒకళ్ళ మీద ఒకళ్ళు మాటలు తోటాలు పేల్చుకోవటాలు, ఒకరికొకళ్ళు పడగొట్టాలు ఈ మధ్య బీజేపీ పార్టీలో మనం ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాం. ప్రధానంగా మరి గత 7-8 సంవత్సరాల్లో 5-6 సంవత్సరాలు ఇది ఎక్కువగా మనం చూస్తూ ఉన్న పరిస్థితి. మరి ఇప్పుడు చూస్తే మరి రాజాసింగ్ మనకి తెలుసు బీజేపీ పార్టీకి ఎంతో వెన్నుముక. అలాంటి రాజాసింగ్ పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోవటం, ఆ తర్వాత తమ ఇష్టం వచ్చినట్టు పార్టీ మరి కొంతమంది పెద్దలు మరి మేం చెప్పిందే వేదం అన్నట్టుగా ప్రవర్తించడం. బహుముఖ్యంగా ఇంకొకటి కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ రాజకీయ విశ్లేషకులు కానీ చెప్పేది ఏంటంటే అసలు బీఆర్ఎస్ పార్టీకి తొత్తుగా ప్రవర్తిస్తూ బీజేపీ పార్టీ మరి ఎదగకుండా ఉండడానికి కొంతమంది మరి నేతలు మరి ఈ రకంగా కుట్ర పన్నుతున్నారన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్న వేళ మరి భారత ప్రధాని నరేంద్ర మోడీ అయితే ఇక్కడున్న బీజేపీ పెద్దలకి మరి వాళ్ళకి క్లాస్ పెట్టడం జరిగింది. మీకంటే మీరు సరిగ్గా ముందుండాలి, అసరుద్దీన్ ఓవైసీ ముందున్నారు, మీకంటే కొంచెం ఆలోచించుకోండి అన్నారండి. అది చాలా పెద్ద మాట. మరి ఎంతటి అయినా కోపంతో ఉన్నారో మనకి బీజేపీ పార్టీ మీద, తెలంగాణ బీజేపీ మీద మనకి అర్థం చేసుకోవచ్చు. మీలో మీకు ఏమన్నా పంచాయతీలు ఉంటే మీరు చూసుకోండి. అంతేగాని మీ యొక్క దీన్ని తీసుకొచ్చి పార్టీకి అంటగడితే పార్టీ సర్వనాశనం అవుతుంది. కాబట్టి ఆలోచించుకోండి, తస్మత్ జాగ్రత్త అని ఆయనైతే కోపాన్ని, ఆవేదన వ్యక్తం చేసినట్టుగా కూడా మరి ఇక మనం ప్రచురించడం జరిగింది, చూసాం. ఇక బంగ్లాదేశ్లో ఎన్నికల డేట్ ఫిక్స్ అంట. ఫిబ్రవరి 12న ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ట్రంప్కు మోడీ ఫోన్ చేయడం ఇవన్నీ 2వ ఎడిషన్లో ఉన్నాయి. మనం వీటి గురించి మాట్లాడదాం. మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్కు రాహుల్ ప్రియాంక గాంధీని ఆహ్వానించారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్లో జరగబోయే మెస్సీ కార్యక్రమానికి మరి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను ఆహ్వానించినట్టుగా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ బయలుదేరే ముందు పార్లమెంట్ ఆవరణలో సీఎం మీడియాతో పలు విషయాలపై మాట్లాడారు. ఈ నెల 13న ప్రముఖ ఫుట్బాల్ దిగ్గజం క్రీడాకారుడు లియోనల్ మెస్సీ హైదరాబాద్కు వస్తున్నారని ఓ ప్రముఖ సంస్థ ఏర్పాటు చేసిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. మరి రాహుల్ని అదేవిధంగా ప్రియాంక గాంధీని కూడా ఆహ్వానించారు. వాళ్ళు కూడా దీనికి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయని కూడా ఇక ప్రచురించారు. ఇక రాష్ట్రంలో 5 రోజుల రాష్ట్రపతి పర్యటన. శీతాకాల విడిదిలో భాగంగా 17 నుండి 21 వరకు రాష్ట్రపతి నిలయంలో బందోబస్తు ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష. ఆర్డీఏ అమలులో నిర్లక్ష్యం, 2 ఐఏఎస్లకు హైకోర్టు నోటీసులు, న్యాయస్థానం ఆదేశాలు చేసింది, బేఖాతరు చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభాకర్ రావు లొంగిపో ఫోన్ ట్యాపింగ్ కేసులో మరి సుప్రీంకోర్టు షాకింగ్ చెప్పింది. ప్రభాకర్ రావును అయితే లొంగిపోవాలని సుప్రీంకోర్టు మరి ఆదేశించింది. ఇక ప్రభాకర్ రావు గారు లొంగిపోకుండా అట్టట్టే దేశ పర్యటనలు చేస్తా అటు ఇటు ఉన్నారంటే మాత్రం చాలా సీరియస్ అయ్యే అవకాశం ఉంది. దీని గురించి కూడా మనం ఒకసారి చదువుదాం. ప్రభాకర్ రావు లొంగిపో ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు షాక్. ఏసీపీ వెంకటగిరి ముందు హాజరు కావాలని ప్రభాకర్ రావుకు సూచించింది సుప్రీంకోర్టు. విచారణ సమయంలో ఆయన ఎటువంటి టార్చర్ చేయవద్దంటూ సిట్ అధికారులకు సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. ఈ కేసు విచారణ వచ్చే శుక్రవారం పర్యవేక్షిస్తున్నట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది. కస్టడీ సమయంలో ప్రభాకర్ రావుకు ఇంటి నుంచి భోజనాన్ని తీసుకువెళ్లేందుకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. మరోవైపు ఈ కేసులో 14 రోజుల పాటు ప్రభాకర్ రావును విచారణకు అనుమతించాలని సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు.
ప్రభాకర్ రావు బెయిల్ రద్దు చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై మంగళవారం సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. ఈ కేసులో గురువారానికి వాయిదా వేస్తుంది. ఈ పిటిషన్పై గత నెలలో నవంబర్ 18వ తేదీన వాదనలు జరగాల్సి ఉంది. కానీ ప్రభాకర్ రావు తరపు న్యాయవాది అందుబాటులో లేకపోవడంతో విచారణ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. చివరిగా సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక ఆధారాలు ప్రభాకర్ రావు ధ్వంసం చేశారంటూ సుప్రీంకోర్టును తెలంగాణ ప్రభుత్వం ఆశ్రయించింది. డిజిటల్ ఎక్విప్మెంట్ పాస్వర్డ్ ఇవ్వకుండా విసిగించడంతో పాటుగా విచారణకు ఆయన ఏమాత్రం సహకరించడం లేదని ప్రభుత్వం తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టుకు తమ వాదనల ద్వారా వినిపించారు. దీంతో ఫోరెన్సిక్ నిపుణుల ముందు ఐక్లౌడ్ పాస్వర్డ్ రీసెట్ చేయాలని గత విచారణలో ప్రభాకర్ రావును సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇక ఓవరాల్గా చూసుకుంటే మనకు తెలుసు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్నారు మరి ప్రభాకర్ రావు. ఎటువంటి పరిస్థితుల్లో ప్రభాకర్ రావుని లొంగిపోవాలని మరి పోలీస్కి కానీ లేదంటే న్యాయ వ్యవస్థకి కానీ సహకరించాలని చెప్పి సుప్రీంకోర్టు అయితే మరి ఆదేశించింది. ప్రభాకర్ రావు 100% లొంగిపోవాలి. లొంగిపోకపోతే మాత్రం సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా అతను మరి లొంగిపోకపోతే చాలా మరి కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత చాలా ప్రాబ్లం ఉంటుంది. అదే సమయంలో ప్రభాకర్ రావుకి ఇంటి నుంచి క్యారేజీ తెచ్చుకోవడానికి కూడా క్యారేజీ పంపించడానికి కూడా ఆయనకి ఇంటి భోజనం ఇవ్వడానికి మరి కోర్టు అనుమతినిచ్చింది. ప్రభాకర్ రావుని ఎటువంటి విధంగా వేధించవద్దని కూడా సుప్రీంకోర్టు తెలిపింది. అతను కస్టడీలోకి వస్తారని మరి ఇవన్నీ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ చెప్పిన తర్వాత మరి ప్రభాకర్ రావు 100% లొంగిపోయే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. మరి చూడాలి రానున్న రోజుల్లో ప్రభాకర్ రావు ఎంత త్వరగా లొంగిపోయి ఈ కేసుకి సంబంధించి ఎటువంటి కీలక ఆధారాలు ఏమైనా ఇస్తారేమో వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక మెస్సీ ఫుట్బాల్ను ఆహ్వానించారు, రాహుల్ గాంధీ ఆహ్వానించా, మనం చదువుకున్నాం ఇది. అలాగే మీకంటే ముందు అసరుద్దీన్ ఓవైసీ బెటర్ అని కూడా ఇక చెప్పారు. ఇక మంత్రి కొండా సురేఖపై నాంపల్లి కోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. కేసు విచారణకు గైర్హాజరవడంతో మంత్రి కొండా సురేఖపై నాంపల్లి ప్రత్యేక కోర్టు నాన్ బెయిల్ వారెంట్ను జారీ చేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసుపై గురువారం కోర్టులో వాదనలు జరిగాయి. ఈ కేసు విచారణకు మంత్రి కొండా సురేఖ వ్యక్తిగత హాజరు కావాల్సి ఉంది. అయితే కేసు విచారణ హాజరు కాకపోవడంతో NBW జారీ చేసినట్టు కోర్టు కేసు విచారణ వచ్చే ఏడాది ఫిబ్రవరి 5వ తేదీకి నాంపల్లి ప్రత్యేక కోర్టు వాయిదా వేసింది. ఫిబ్రవరి 5వ తేదీన వ్యక్తిగతంగా హాజరు కావాలని కొండా సురేఖను కోర్టు ఆదేశించింది. గతంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్పై తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ విమర్శలు చేసే క్రమంలో నాగ చైతన్య సమంత విడాకులపై తీవ్ర అభ్యంతర వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదాస్పదమైన దీనిపై కేటీఆర్ నాంపల్లి ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై ఆరోపణలు చేశారంటూ తన పరువుకు నష్టం కలిగించేలా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు చేశారంటూ ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా సాక్షులుగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ నేతలు బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, తులా ఉమా, దాసోజు శ్రవణ్ స్టేట్మెంట్లను సైతం కోర్టు రికార్డ్ చేసింది. కోర్టులో ఈ కేసు విచారణ ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. మరి కొండా సురేఖ మరి తన వ్యక్తిగతంగా 100% హాజరు కావాలి అని చెప్పి మరి కోర్టు అయితే ఆదేశించింది. కొండా సురేఖ గతంలో నాగ చైతన్య సమంతపై మరి చేసిన వ్యాఖ్యలకి తానైతే క్షమాపణలు కూడా చెప్పిన పరిస్థితి. నాగార్జున గారు మరి అప్పుడు ఆయన కూడా కేసు పెట్టడం జరిగింది. ఆయన కానీ కేసును వాపసు తీసుకున్నారు. కొండా సురేఖ ఒక ఇంటి ఆడపడుచు మరి ఈ రకంగా మరి ఉంది తప్పు, ఇక మనం కేసు పెట్టి మరి ఇది చేయకూడదని చెప్పి కేసు వాపసు తీసుకోవడం జరిగింది. కానీ కేటీఆర్ మాత్రం మరి ఆవిడ మీద పరువు నష్టం దావా అయితే వేశారు. మంత్రి కొండా సురేఖని నాంపల్లి కోర్టు అయితే హాజరు కావాలని చెప్పి మరి వ్యక్తిగత పూచీతో అయినా హాజరు కావాలని అయితే చెప్పింది. ఇక ఆర్డీఐ అమల్లో నిర్లక్ష్యం, 2 IASలకు హైకోర్టు నోటీసులు, న్యాయస్థానం ఆదేశాలు బేఖాతరు చేశారని ఆగ్రహం, జనవరి 26లోగా వివరణ ఇవ్వాలి అని ఆదేశం. ఇక ప్రధాని మోడీ బీసీబీలను ఆమోదించాలి లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. మరి దీన్ని కూడా ప్రచురించారు. ఇక తెలంగాణలో వణికిస్తున్న చలి, మరి మరో 2 రోజుల పాటు తీవ్రమైన శీతల గాలులు, ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలో చలి పంజా విసురుతుంది. రోజంతా కూడా అదే పరిస్థితి ఉంటుంది. చలి తీవ్రతకు ప్రజలు గజగజ వణికిపోతున్నారు. సాయంత్రం 5 దాటితే చాలు ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోతున్నాయి. చలి తీవ్రతకు పల్లెలు వణికిపోతున్నాయి. పల్లె పట్టణం అనే తేడా లేకుండా చలి పంజా విసురుతుంది. సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రత నమోదవుతుండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉదయం పొగమంచు పరిస్థితులు ఉంటే సాయంత్రం 5 దాటితే ఇంట్లో నుంచి బయటకు రావాలంటే జంకుతున్నారు.
జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం బులెటిన్ ప్రకారం రాబోయే 23 రోజుల్లో తెలంగాణలో పలు చోట్ల అక్కడక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీల నుంచి 4 డిగ్రీల వరకు తక్కువగా ఉండే అవకాశం ఉంది. శుక్రవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, జనగాం, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో చలిగాలులు వీచే అవకాశం ఉంది. జిల్లాల్లో ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్ వెదర్ రిపోర్ట్ కూడా మనం చూడొచ్చు. ఇక హైదరాబాద్లో రాత్రి సమయంలో పొగమంచుతో కూడిన పరిస్థితులు ఉంటాయి. రాబోయే 2 రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల నుంచి 3 డిగ్రీల వరకు తక్కువగా ఉంటాయి. ఉపరితల గాలులు ఈశాన్య దిశలో వీచే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. మనం చూస్తున్నాం గత 2 రోజుల నుంచి విపరీతమైన చల్లగాలులు, అంతా ఇంత చల్లగాలులు కాదు. బయటికి రావాలంటే పరిస్థితి ఎప్పుడైనా ఒక రకంగా మనం ఆసక్తిగా చెప్పాలంటే బైక్ రైడర్స్ హెల్మెట్ పెట్టుకోకపోతే ఫోటోలు కొడతా ఉంటారు. మరి పోలీసులు వాళ్ళకి ఫైన్లు అనేవి పడతా ఉంటాయి. పాపం పోలీసులకి ఖాళీగా ఇప్పుడు ఫోటోలు కొడటానికి అవకాశం లేదు. ఎందుకంటే ఏ బైక్ రైడర్ చూసినా హెల్మెట్ పెట్టుకుంటున్నాడు. మరి దీన్ని ఒక రకంగా గుడ్ అనుకోవాలా, మరి వాతావరణం ఇంత చల్లగా ఉందనుకో బ్యాడ్ అనుకోవాలా తెలియదు. మనం చూడొచ్చు గతంలో బాబు మీరు హెల్మెట్లు పెట్టుకోండి, అయ్యా మీరు హెల్మెట్లు పెట్టుకోండి అని పోలీసులు ఎంత చెప్పినా ఎవరు సరిగ్గా పెట్టుకున్న పాపాను పోలేదు. అలా పెట్టుకోకుండా ఉన్న వాళ్ళైతే కంపల్సరీ పోలీసులు అయితే ఫోటో కొడటం జరుగుతుంది, ఇంటికి చలానా రావడం జరుగుతుంది. ఇదంతా మనకు తెలుసు. కానీ పాపం ఇప్పుడు పోలీసులకి మరి అవకాశం లేదు. ఎందుకంటే ఆ చల్లగాలి వలన దేవుడో అంట ఇంటి దగ్గర దిగిన తర్వాత ఎమ్మటనే హెల్మెట్ పెట్టుకోవటం, గమ్యస్థానం చేరే వరకు ఆ హెల్మెట్ తీయకుండా ఉండి మధ్యలో ఆ భానుదేవుడికి సూర్యుడికి ఒక నమస్కారం చేసుకుని ఇంట్లో వెళ్ళే పరిస్థితి, అంతటి చల్లగాలులు ఉన్నాయి. కాబట్టి ఇది ఒక రకంగా చెప్పాలంటే పోలీసులకు పాపం వాళ్ళకి రావాల్సిన డబ్బులను మాత్రం మరి చల్లగాలి ద్వారా వాతావరణం అయితే అడ్డుపడుతుందని అయితే మనమైతే చెప్పుకోవచ్చు. దీనిలో అయితే అతిశయక్తి లేదు. మీరేమంటారు కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇక ఈటెల అభ్యర్థిపై బండి సంజయ్ అభ్యర్థి గెలుపని రాశారు. బీజేపీలో హాట్ టాపిక్గా మారింది. తెలంగాణ తొలి విడత సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ బోని కొట్టింది. కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండలంలో బీజేపీ విజయం సాధించింది. బండి సంజయ్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి రేకం శ్రీనివాస్ 90 ఓట్లతో విజయం సాధించారు. ప్రస్తుతం రేకం శ్రీనివాస్ కమలాపూర్ బీజేపీ మండల అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఇక్కడ ఈటెల రాజేందర్తో మరో అభ్యర్థి రేకం సంపత్ను పోటీగా పెట్టగా ఓటమి పాలయ్యారు. కాగా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటెల అభ్యర్థిపై బండి అభ్యర్థి గెలవడం ఆసక్తికర చర్చకు దారితీసింది. ఇద్దరు నేతలు ఉప్పు నిప్పులా ఉంటున్నారన్న ప్రచారం ఉండగా ఇప్పుడు ఫలితాల్లో బండి పైచేయి సాధించారు. మనం ఇందాకడే మాట్లాడుకున్నాం, బీజేపీలో మరి ఎప్పుడూ లేని విధంగా ఈ రకంగా స్టార్ట్ అయినాయి. మరి మనకు కూడా తెలుసు. దానిలో మరి బండి సంజయ్ ఈటెల రాజేందర్ పరిస్థితి డైరెక్ట్గా రీసెంట్గా ఒక 5 నెలల క్రితం కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు డైరెక్ట్గా తిట్టుకున్న పరిస్థితులను కూడా మనం చూసాం. దీన్ని మరి రానున్న రోజుల్లో మరి చూసుకోకపోతే మాత్రం చాలా కష్టమయ్యే అవకాశం ఉంటుంది బీజేపీ పార్టీకి తెలంగాణలో. తెలంగాణలో విద్యుత్ వాహన విప్లవం గ్రావిటన్ సంస్థతో ప్రభుత్వం కీలక ఒప్పందం కుదుర్చుకుంది. భవిష్యత్తు రవాణా రంగంలో భారీగా ముందడుగు వేయనుంది. మరి ఈ పెట్రోల్, డీజిల్ వంటి వాహనాలతో వాతావరణం కాలుష్యం అవుతున్న నేపథ్యంలో మరి విద్యుత్ వాహనాలకు సంబంధించి ఏదైనా కూడా మరి రానున్న రోజుల్లో మంచి గిరాకీ ఏర్పడి ప్రజల్లో కూడా ఆదరణ పొందే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. తెలంగాణ రాష్ట్రాన్ని కాలుష్య రహిత రవాణా వ్యవస్థగా కేంద్రంగా మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. భారత ఫ్యూచర్ సిటీ వేదిక జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025లో ప్రముఖ వాహన తయారీ సంస్థ గ్రావిటన్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్తో రాష్ట్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. రాష్ట్రంలో పర్యావరణ అనుకూల రవాణా రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం గ్రావిటన్ మోటార్స్ సంస్థ రాష్ట్రంలో అత్యాధునిక సాంకేతికతతో కూడిన తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. ఇందులో ప్రధానంగా విద్యుత్ వాహనాలకు సంబంధించిన చోదక వ్యవస్థలు, ఉత్పత్తి, విద్యుత్ ద్విచక్ర వాహనాల తయారీ, మనిషి ప్రేమ లేకుండా నడిచే స్వయం చలాక వాహనాలు, నమస్ గ్రౌండ్ వెహికల్స్ అభివృద్ధిపై దృష్టి సారించనున్నారు. ఈ పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతులను వేగవంతం చేసేందుకు ప్రభుత్వ విభాగాల నుండి త్వరితగతిన సహాయ సహకారాలు అందించేందుకు టీజీ ఐపాస్ విధానం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తన పూర్తి మద్దతును కూడా ప్రకటించింది. ఒక రకంగా చూడాలంటే ఇది మరి రానున్న రోజుల్లో ఒక విప్లవాత్మకమైన నిర్ణయానికి విప్లవాత్మక నాంది పలకబోతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి
రోజు రోజుకి కాలుష్యం కోరలు చాచి కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది. ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం. మరి మన దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం పరిస్థితి ఏ విధంగా ఉంటుందో, శీతాకాలం వచ్చిందంటే చాలు ఇంకా దారుణమైన పరిస్థితులు అక్కడ నెలకొంటాయి. మరి మరి డేంజర్ జోన్లో ఉంది ఢిల్లీ. హైదరాబాద్లో కూడా పలు ప్రాంతాలు కొన్ని చోట్ల ఇప్పుడు ఉన్నప్పటికీ కూడా మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని చర్యలు, హరిత విప్లవం ద్వారా మరి అనేక మొక్కల్ని పెంచడం, తద్వారా కాలుష్యాన్ని తగ్గించడానికి మరి రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకున్న వేళ మరి హైదరాబాద్లో కూడా మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నారు. దానిలో భాగంగానే ఈ వెహికల్స్ ఏవైతే విద్యుత్ వెహికల్స్ పెరిగే కొద్దీ కూడా మనకి డీజిల్, పెట్రోలు ఎప్పుడైతే తగ్గుతూ వస్తాయో తద్వారా వాతావరణ కాలుష్యాన్ని మనం అరికట్టడానికి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఒక విప్లవాత్మకమైన మార్పుగా మనం చూడొచ్చు. రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి మరి గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి విపరీతమైన మంచి స్పందనలు రావడానికి ఇది ఒక మచ్చుతునగ్గా మనం చూడొచ్చు. ఇక రాష్ట్రంలో 5 రోజుల పాటు రాష్ట్రపతి పర్యటిస్తున్నారు. మరి దీనికి సంబంధించి మరి సిఎస్ కూడా గట్టి బందోబస్తు ఏర్పాట్లు రెడీ చేస్తున్నారు. ఇక ఖమ్మం కిల్లాపై చెరిగిపోని కాంగ్రెస్ ముద్ర, పల్లె తీర్పులో విపక్షాల విలువలను కూడా ప్రచురించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయ చరిత్రలో ఈ పంచాయతీ ఎన్నికలు ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోతాయి. ఖమ్మం గడ్డపై కాంగ్రెస్ పార్టీకి ఉన్న పట్టు ఎంతటితో ఈ ఫలితాలు మరొకసారి రుజువు చేశాయి. మరి మదిర, వైరా, పినపాక ఇలా నియోజకవర్గం ఏదైనా కూడా ఫలితం మాత్రం కాంగ్రెస్ వైపే మొగ్గింది. ముఖ్యంగా మదిర, వైరా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన క్లీన్ స్వీప్ విజయాలు, ఎర్రుపాలెం, చింతకాని మండలాల్లో ఏకపక్ష ఫలితాలు ఆ పార్టీ కేడర్ బలాన్ని నిదర్శనం. గత 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికలు ఒక పీడకలలాగా మారిపోయాయి. నిజంగా గ్రామాల్లో బలమైన నాయకత్వం లేకపోవడం, కేడర్లో నైరాశ్యం, నాయకుల వలసలు ఆ పార్టీని కోలుకోలేని దెబ్బతీశాయి. ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ కేవలం నామమాత్రపు చాటుకోవడానికి పరిమితం కాగా కాంగ్రెస్ మాత్రం 80% పైగా పంచాయతీలను కైవసం చేసుకుని తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ప్రతిపక్షాలు ఎన్ని వ్యూహాలు పన్నినా, కూటములు కట్టినా ఖమ్మం ఓటర్ మాత్రం కాంగ్రెస్ వైపే నిలిచాడు. ఒక్క ఓటు తేడాతో గెలిచిన తెల్లపాలెం నుంచి 3200 ఓట్ల మెజార్టీతో గెలిచామని అశ్వాపురం వరకు ప్రతి గెలుపులోనూ కాంగ్రెస్ శ్రేణులు కష్టమే అధికంగా కనబడుతుంది. మనకి తెలుసు ఎప్పుడు కూడా ఖమ్మం, వరంగల్, మరి మదిర ఇటు సైడ్ మొత్తం కూడా ఎప్పుడు కూడా బీఆర్ఎస్ తన స్థాయికి తగ్గ పోటీని ఎప్పుడు కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. చైతన్యవంతంగా ఉండే, చదువుకుని ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఎక్కువగా ఉండే మరి ఖమ్మం, వైరా, ఆదిలాబాద్ కానీ ఇలా రాష్ట్రంలో ఉన్న కొన్ని మారుమూల ప్రాంతాలతో పోల్చుకుంటే వరంగల్, ఖమ్మం ఇటు సైడ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ చాలా కొంచెం ఎక్కువగా ఉంటారు. మరి ఇలాంటి సైడ్ కూడా తమ యొక్క ప్రతాపాన్ని చూపలేక బీఆర్ఎస్ చతికిల పడిపోయింది. ఎన్ని కూటములు కట్టినా, ఎన్ని చేసినా బీఆర్ఎస్ను కాదని కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు మరి గ్రామ ప్రజలు. మరి కాంగ్రెస్ పార్టీ యొక్క ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ మరి పాలన అందిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం మీద, రేవంత్ సర్కార్ మీద అక్కడున్న ప్రజల నమ్మకానికి ఇదొక ప్రతీకగా మనం చూడొచ్చు. పల్లె తీర్పులో విపక్షాలన్నీ కూడా విలవిలలాడుతున్నాయి. 100% కాంగ్రెస్ పార్టీ పైచేయి సాధించింది. మరి దీన్ని కూడా ప్రచురించారు. ఇక సిబిఎస్ తరహాలో 10 ఇంటర్కు ఒకే బోర్డు, ఇక్కడి నుంచి 1 నుంచి 12వ తరగతి ఒకటి తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు ఒక నిర్ణయం తీసుకుంటుందని కూడా మరి ప్రకటించారు. యూకే హౌస్ ఆఫ్ లార్డ్స్కు నామినేషన్ అయిన తెలంగాణ వ్యక్తి అని కూడా ప్రచురించారు. ఇక సిబిఎస్ తరహాలోనే 10 ఇంటర్కు ఒకటే బోర్డు, ఇక్కడి నుంచి 12వ తరగతి వరకు కూడా తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు అంట. తెలంగాణ పాఠశాల విద్యలో అతిపెద్ద మార్పులు రానున్నాయి. ఇప్పటిదాకా 10వ తరగతి వరకు ఉన్న ఎస్ఎస్సి బోర్డు, ఇంటర్ వరకు ఉన్న ఇంటర్మీడియట్ బోర్డు 2 కలిసిపోనున్నాయి. ఈ మేరకు 1 నుంచి 12వ తరగతి వరకు తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు ఏర్పాటు కానుంది. తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ 2047లో ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న సెకండరీ స్కూల్, సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ బోర్డులను ఒకే అధికారంతో భర్తీ చేయడం ద్వారా తెలంగాణ తన పాఠశాల విద్యా వ్యవస్థను పునర్నిర్మించనుంది. కొత్త బోర్డు అన్ని రకాల పాఠశాలకు విద్యా ప్రమాణాలు, నాణ్యత నిబంధనలు, గుర్తింపును నిర్వహిస్తుందని ప్రభుత్వం తెలిపింది. డ్యూయల్ బోర్డు వ్యవస్థ నుండి వైదొలగాలని కేంద్ర రాష్ట్రాలకు చెబుతుంది. ప్రాథమిక, యూపీఎస్, ఉన్నత పాఠశాల వంటి ఒకే ప్రాంతంలో పనిచేసే పాఠశాలలు ఒకే ప్రధానోపాధ్యాయుడి కింద ఒకే సంస్థలో విలీనమవుతాయి. ఏకీకృత పాఠశాలలు అన్నమాట ప్రీ ప్రైమరీ నుండి 10వ తరగతి వరకు తరగతులను అందిస్తాయి. హై స్కూల్గా మారుతుంది. విలీనం ముందు విద్యార్థులకు తగిన ప్రత్యామ్నాయాలు అందిస్తారు. దీని ద్వారా అనేక ఉపయోగాలు ఉన్నాయి.
ఉన్నాయని ప్రభుత్వం చెప్తుంది. ఒకే ప్రాంతం ఒకే ప్రదేశంలో ఉన్న వివిధ పాఠశాలలు ఒకే గొడుగు కిందకు వస్తాయి. ప్రభుత్వం అన్ని పాఠశాలలో దశల వారీగా ప్రీ ప్రైమరీ తరగతులను ప్రవేశపెడుతుంది. సరిపడా ఉపాధ్యాయులను కూడా అందిస్తుంది. కోడింగ్, కంప్యూటేషన్ థింకింగ్, వయసుకు తగిన AI అక్షరాస్యతతో పాటు విద్యార్థుల స్థాయి నుండి వృత్తి విద్యను ఏకీకృతం చేయాలని రాష్ట్రం ఆలోచిస్తుంది. ఇదొక శుభ పరిణామంగా మనం కూడా చెప్పుకోవచ్చు. ఇక వలిగొండలో మీ ఆటలు సాగవని పైళ్ల శేఖర్ రెడ్డి విరుచుకుపడ్డారంట. ఇక అది కూడా ప్రచురించారు. మీ ఓట్లన్నీ నాకే పడాలి. వలస ఓటర్లపై పంచాయతీ అభ్యర్థుల నజర్, గెలిపే లక్ష్యంగా అభ్యర్థుల ఆఫర్లు, పట్టణాల్లో ఉన్నటువంటి వారికి ఫోన్లు, ఖచ్చితంగా ఖర్చుకు ఏమాత్రం వెనకాడిన వైనం, మందు విందులతో పల్లెల్లో సందడి, ఊపందుకున్న పంచాయతీ ప్రచారం అని కూడా మరి ప్రచురించారు. మరి మనకు తెలుసు ఎలక్షన్లు అంటే మరి కొన్ని చోట్ల ఏ రకంగా జరుగుతాయో ఎన్నికల కమిషన్ చెబుతూ ఉంటుంది. ఎక్కడికక్కడ మరి ఇలాంటివి జరగకూడదు, సరైన పద్ధతుల్లో ఉండాలని. కానీ కొంతమంది ఇలాంటివి ప్రోత్సహిస్తూ ఉంటారు. వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేయటం, అభ్యర్థులు ప్రచారం చేయటం, నోట్ల మాయలో ఓటర్లు పడేయటం, సోషల్ మీడియాలో సందేశాలు పెట్టడం, పల్లె ఓటర్లు పట్టణంలో దావత్తులు ఇవ్వటం, వలస ఓటర్ల రవాణాకి ప్రత్యేక ఏర్పాట్లు చేయడం, గ్రామ యువతపై ప్రత్యేక అభ్యర్థులు ప్రత్యేక ఫోకస్ పెట్టడం, ఇవన్నీ చూస్తుంటే మరి ఓటర్లను ఆకర్షించడానికి పడరాని పాటలు అందరూ కూడా నాయకులు పడుతూ ఉంటారు. అది ఈ ఎన్నికలకు కూడా, సంస్థాగత ఎన్నికలు కూడా ఏమీ కాదేది అనర్హం అన్నట్టుగా మరి వీటికి కూడా మరి అది అంటుకుంది అంటే మరి ఒక రకంగా ఇది కరెక్ట్ కాదు, శుభసూచకం కాదు. ఎందుకంటే ఓటరు తన ఓటుని విచక్షణతో వేయాలి. మరి దేశం కోసం, తన గ్రామం కోసం, తన గ్రామ అభివృద్ధి కోసం, తమ జీవితాల అభివృద్ధి కోసం ఓటు వేయాలి. కానీ తాత్కాలిక ఆనందాల కోసం ఓటు వేసిన ప్రతిసారి కూడా మరి ఓటరు తన కంటితో, తన వేలుతో తన కొంటినే పొడుచుకున్న పరిస్థితి ఉంటుంది. దయచేసి ప్రతి ఓటరు కూడా మీ ఓటుని అమ్ముకోవడమో లేదంటే మందుకో, ముక్కకో, బిర్యానీకో ఆశపడి మీరు ఓట్లు వేసినంత కాలం కూడా మరి మీ గ్రామాలు అభివృద్ధి చెందవు. దయచేసి ఆలోచించండి. మీ అభ్యర్థి ఎలాంటి వాడు, ఆ అభ్యర్థి ఏం చేస్తున్నాడు, మీకు ₹1 ఇస్తున్నాడు అభ్యర్థి అంటే మీ దగ్గర నుంచి ₹2 ఏ విధంగా లాగుతాడు అనే విచక్షణ జ్ఞానాన్ని కోల్పోకుండా మీరు ఓటు వేసినప్పుడు మాత్రమే మీ ఓటుకు ఒక వాల్యూ ఉంటుంది, మీరు బతికున్నట్టుగా అవకాశం ఉంటుంది. అలా కాకుండా మీరు అతను నాకు 2000 ఇచ్చాడు, 3000 ఇచ్చాడని మీరు ఓటు వేశారా, ఆ తర్వాత మీ పరిస్థితి, మీ గ్రామాల యొక్క పరిస్థితి, తద్వారా మీ దేశం యొక్క పరిస్థితి, మన దేశం యొక్క పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓటు అనే ఆయుధాన్ని సరైన పద్ధతిలో యూజ్ చేసుకోవాల్సిన అవసరం మన అందరికీ ఉంటుంది. ఇక చూడొచ్చు, బేల మండలంలో కంది శ్రీనివాసరెడ్డి పర్యటన, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల తరపున ప్రచారం, మంచి మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి, సీఎం రేవంత్, ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అండదండలతో అభివృద్ధి చేసుకుందామని వెల్లడించారు. మనకు తెలుసు కంది శ్రీనివాసరెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో మరి కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన మరి ఎంతో కష్టపడుతూ మరి అనునిత్యం ప్రజల్లో ఉంటూ వారి యొక్క సాధక బాధలను చూస్తూ మరి వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తూ నేనున్నానంటూ అండగా ఉండే వ్యక్తుల్లో మనకు తెలుసు కంది శ్రీనివాసరెడ్డి ఒకళ్ళు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల తరపున ఆయన ప్రచారం చేశారు. మంచి మెజారిటీతో గెలిపించాలని కోరుకున్నారు. కష్టకాలంలో ఉన్న సమయం నుంచి కాంగ్రెస్ పార్టీని మంచి స్టేజ్లో వీలైనంత ఎక్కువ ఓట్లు సంపాదించే దిశగా మరి ఆయన ఆదిలాబాద్ జిల్లాలో ఆయన అభివృద్ధి చేస్తున్న తీరు, కాంగ్రెస్ పార్టీని బలాన్ని పుంజుకుంటున్న తీరు చూసి సీఎం రేవంత్ రెడ్డి సైతం మరి మెచ్చుకుంటున్న పరిస్థితిని మనమైతే గత కొంతకాలంగా మనం గమనిస్తూ ఉన్నాం. నిత్యాన్నదానం చేయటం, ప్రజలకి కావలసిన సమస్యను పరిష్కరించడం, ఎవరికైనా హెల్త్ బాగోకపోతే వాళ్ళకి తన సొంత డబ్బులు వ్యయాన్ని ఖర్చు పెట్టి సరైన వైద్యాన్ని అందించేటట్టు చేయటం, ఇలా 1-2 కాదు, ఆయన తన యొక్క ఔదార్యతను చాటుతూ ప్రజలకి మరింత చేరువయ్యారు. మరి అలాంటి కంది శ్రీనివాసరెడ్డి అందరి ప్రజలను కలుపుకుంటూ కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా ముందుకు దూసుకుపోతూ ఉన్న పరిస్థితి చూస్తున్నాం. దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులందరూ కూడా గెలవాలని చెప్పి ఆయన ప్రచారం చేయడానికి కూడా మనం చూసాం. బేల మండలంలోని సర్పంచ్ అభ్యర్థుల తరపున ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గురువారం తమ ముమ్మర ప్రచారాన్ని నిర్వహించారు. మండలంలోని బేదోడలో ఠాక్రే, అశోక్ కాంగార్పూర్, లోమేశ్వరం విజయబాయి, గూడాలో గోడ అవినాష్, మనియార్పూర్లో ఠాక్రే గంభీర్, దహేగావ్లో బోగ్రే శంకర్, పటాన్లో గేడం గులాబ్, ఖోగ్దూర్లో మొసరం విజయబాయ్, మాంగ్డ్రోన్ ఉకేన్ చంద్రకళ, పోనాల్లో మొసరం బిర్సా, చాంద్పల్లిలో
కరింగ సోనేరావు భవానీగూడలో, దండేజ సునీత బాబురావు ఫిట్గాంలో, తొడసమండే రామ్ చప్రాల్లో మొసరం దౌలత్రావు, బేల మండలం కేంద్రాలతో పోలీసులు వైశాలి రవి, సోన్క్రాస్లో ఎస్ఎల్ శాంతాబాయ్, ఇలా ఎవరైతే వాళ్ళు అభ్యర్థులను బలపరిచారో ప్రతి దగ్గర కూడా ప్రతి మండలాల వాయిస్న కూడా మరి ఆయన తిరుగుతూ గ్రామాన తిరుగుతూ మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని మరి తహతహలాడుతున్న పరిస్థితి. మరి అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. రానున్న రోజుల్లో మరి ఇక్కడ కూడా నెంబర్ 1గా ముందుకు వెళ్ళే అవకాశం స్పష్టంగా కనబడుతుంది కాంగ్రెస్ పార్టీకి. వరద బాధితులను నిండా ముంచిన ప్రజాప్రభుత్వం అని ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయం వెంటనే అందించాలని మరి ఇక్కడ కార్పొరేటర్లు వరంగల్ మండలంలో మరి ధర్నా చేస్తుంది కూడా ప్రచురించారు. ఇక పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తున్నారు వరంగల్ జిల్లా కలెక్టర్ అని కూడా ప్రచురించారు. సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయని బీజేపీ రాష్ట్ర నాయకులు పరకాల నియోజకవర్గ కంటెస్టెడ్ డాక్టర్ పగడాల కాళీప్రసాదరావు కూడా మరి మాట్లాడుతున్నారని కూడా ప్రచురించారు. ఇక ఓవరాల్గా చూసుకుంటే ట్రంప్ గోల్డ్ కార్డు వచ్చేసిందంట. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ట్రంప్ గోల్డ్ కార్డు వీసా పథకం అమల్లోకి వచ్చిందని బుధవారం శ్వేత సౌధంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయనే స్వయంగా గోల్డ్ కార్డులు విక్రయాలను ప్రారంభిస్తున్నారని కూడా ప్రచురించారు. ఇక పోలీస్ స్టేషన్లో పాటా ఫైట్ అంట. వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా తీసుకుపోతున్నారు ప్రభాస్. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం స్పిరిట్ ఒకటి. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత డైరెక్టర్ సందీప్ వంగ స్పిరిట్తో దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో యానిమల్ మూవీ ఫేమ్ తృప్తి ద్రిమ్రి హీరోయిన్గా నటిస్తుండగా సీనియర్ నటి కాంచన, బాలీవుడ్లో నటుడు వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రలో కనిపిస్తున్నారు. భద్రకాళి పిక్చర్స్ టీ సిరీస్ బ్యానర్పై ప్రణయ్ రెడ్డి వంగ, భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక మనకు తెలుసు స్పిరిట్ మీద ఎంత హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని మనకు తెలుసు. సందీప్ రెడ్డి వంగ ఆయన చిత్రానికి సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఏర్పడింది. చేసిన చిత్రాలు చాలా తక్కువే. యానిమల్ కావచ్చు, అర్జున్ రెడ్డి కావచ్చు, వారి పలు చిత్రాలను తీసిన బాలీవుడ్లో కూడా అర్జున్ రెడ్డిని రీమేక్ చేశారు కబీర్ సింగ్. అవి చేసినా కూడా మరి అతి తక్కువ చిత్రాలకి ఎక్కువ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న అతి కొద్ది మంది డైరెక్టర్లో సందీప్ రెడ్డి వంగ ఒకళ్ళు. మరి స్పిరిట్ మూవీ మీద ప్రభాస్ ఫ్యాన్సే కాకుండా టోటల్ టాలీవుడ్ నుంచే కాకుండా బాలీవుడ్ వరకు కూడా మరి ప్రభాస్ క్రేజ్ ఏంటో మనందరికీ తెలుసు. మరి ఈ సినిమా మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మరి పాటా ఫైట్ ఓ పోలీస్ స్టేషన్లో చిత్రీకరణ జరుగుతున్నట్టుగా మరి దీనిలో ప్రచురించడం జరిగింది. ఇక హైదరాబాద్ టు ఢిల్లీ చిన్న బ్రేక్ తర్వాత పెద్ది సినిమా షూటింగ్ మళ్ళీ మొదలైంది. రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం పెద్ది. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్లో ముగిసిన ఓ లాంగ్ షెడ్యూల్లో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ అయితే చిత్రీకరించారు. ఈ షెడ్యూల్ తర్వాత పెద్ది టీం చిన్న బ్రేక్ అయితే తీసుకుంది. కొత్త షెడ్యూల్ మళ్ళీ హైదరాబాద్లోనే ప్రారంభమైంది. ఈ షెడ్యూల్లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. అలాగే కొన్ని సన్నివేశాలను ఢిల్లీలో చిత్రీకరించేందుకు పెద్ది టీం ప్లాన్ చేస్తుంది. జనవరి నెలాఖరు వరకు షూటింగ్ షెడ్యూల్ కొనసాగుతుంది. ఈ షెడ్యూల్లో సినిమా టాక్ పార్ట్ మొత్తం పూర్తయ్యేలా టీం ప్లాన్ చేస్తుంది. పెద్ది సినిమా షూటింగ్ అంతా ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. మనకి తెలుసు పెద్ది సినిమా మీద ఎంతటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో. మరి ఒక గ్లిమ్స్ రిలీజ్ అయినా మరి రామ్ చరణ్ అలా వచ్చి జస్ట్ బ్యాట్ అలా పట్టుకుని ఒక షాట్ ఏదైతే ఇలా బెండై కొట్టారో ఆ ఒక్కదానికే రామ్ చరణ్ మీద కట్ చేసిన చిన్న షాట్కి అందరూ ఫిదా అయిపోయారు. మరి బుచ్చిబాబు డైరెక్షన్ మీద మరి అమాంతం ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయి కేవలం 2వ సినిమా చేస్తున్నారు బుచ్చిబాబు. అంతకుముందు చేసిన ఉప్పెన అనే ఒక్క సినిమానే చేశారు. తర్వాత బుచ్చిబాబుకి 2వ సినిమా అవకాశం ఇలా పెద్ద సినిమా రావడం, దాన్ని రామ్ చరణ్ని అద్భుతంగా చూపిస్తున్నారంటూ మరి ఇప్పటికే ఆయన తనను తాను నిరూపించుకోవడం మనందరం కూడా చూసాం. ఇక మనకు తెలుసు జానీ మాస్టర్ కంపోజ్ చేసిన చికిరి అనే సాంగ్ ఏఆర్ రెహమాన్ సంగీత సారథ్యంలో మరి రామ్ చరణ్ చేసిన మూమెంట్ ఏదైతే ఉందో, సిగ్నేచర్ మూమెంట్ ఏదైతే ఉందో ప్రజలందరినీ కూడా కట్టినట్టుగా కళ్ళకు కట్టిపడేటట్టు చేసేసింది. 100% ఇది టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు అందరూ చేస్తున్న పరిస్థితి ఈ చికిరి సాంగ్ని. మరి జానీ మాస్టర్కి అంత వేరే తెచ్చిపెట్టింది ఈ సాంగ్. రామ్ చరణ్ చేసిన ఆ స్టెప్ అందరూ
ఏజ్తో సంబంధం లేకుండా 3 ఏళ్ల పిల్లాడి దగ్గర నుంచి 70 ఏళ్ల ముసలివాళ్ళు కూడా ఆ పాటకి డాన్స్ చేస్తున్నారంటే దానికి ఉన్న క్రేజ్ని మనం అర్థం చేసుకోవచ్చు. రానున్న రోజుల్లో దీనిపై మరింత ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయి ఉన్నాయి. మరిన్ని కొన్ని సినిమా తారల కబుర్లు కూడా దీనిలో రాయటం జరిగింది. ఓవరాల్గా ఇలా ఇంపార్టెంట్ న్యూస్ ఇవైతే ప్రచురించారు. ఇక మనం ఏపీకి వెళ్ళి చూసుకుంటే ఒకసారి చూద్దాం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఏం ప్రచురించారో. ఇక ఐటీ హబ్గా విశాఖ నేటి నుంచే కాగ్నిజెంట్ కార్యకలాపాలు ప్రారంభమని కూడా మరి ప్రచురించారు. నరేంద్ర మోడీ ఆశీస్సులతో ఇక డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దీనిలో ఎంతో కీలకంగా తన యొక్క ఏదైతే ఉందో డిప్యూటీ సీఎంగా మరి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు దూసుకుపోవడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ యొక్క కృషి ఎంత ఉందో చెప్పకనే చెబుతూ మరి ఈ రకంగా ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ కూడా యూజ్ చేసుకుంటూ మరి ఈ రకంగా వెళ్తున్నారు మనం చూడవచ్చు. ఇక మనకు తెలుసు ఐటీ మినిస్టర్ మరి నారా లోకేష్, మనకి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఎలక్ట్రానిక్ అండ్ విద్యాశాఖల మంత్రి విశాఖలో నేడు కాగ్నిజెంట్ కార్యాలయానికి ప్రారంభోత్సవం జరగనుంది. మరియు 9 ఐటీ ఆధారిత సర్వీసెస్ సంస్థలు నూతన కార్యాలయ భవనాలకు శంకుస్థాపన జరగనుంది. మరి దాని గురించి మరి ప్రచురించారు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో. ఇక డికాక్ దంచేశాడు. 46 బంతుల్లో 90 రన్స్ దక్షిణాఫ్రికా ఘన విజయం. తిలక్ పోరాటం అయితే వృధా జరిగింది. మనకు తెలుసు నిన్న సౌత్ ఆఫ్రికా ఇండియా మ్యాచ్ జరిగిన తీరు ఒక రకంగా భారత అభిమానులు అయితే నిరాశకు గురిచేస్తుంది. ఫస్ట్ మ్యాచ్ మనం గెలిచాం, సెకండ్ మ్యాచ్ సౌత్ ఆఫ్రికా గెలిచింది. ఇక్కడ అన్నింటిలో కూడా మనం చూసాం 2 మ్యాచ్లో కూడా టాస్ చాలా కీలక పాత్ర పోషించింది. యాక్చువల్గా T20 అంటే టాస్ గెలవంగానే అందరం కూడా మరి బౌలింగ్ ఎంచుకుంటూ ఉంటారు. ఎందుకంటే టార్గెట్ ఎంతైతే ఉంటుందో తెలుసుకుంటే ఆ టార్గెట్ని ఛేదించడం కొంచెం సులభతరం అవుతుంది. ఆ టార్గెట్ని ఎప్పుడు ఎలా ఛేదించాలో కొన్ని స్టెప్స్ తీసుకుంటాకి మరి వెనక ఉన్న టీంకి కొంత సులభతరం అయ్యే అవకాశం ఉంటుంది. అయితే అది అంచనాలని తలకిందులు చేస్తూ ఒక్కొక్కసారి ఏంటంటే ఎప్పుడైతే మీకు బోర్డులో స్కోర్ ఉంటుందో ఆ ఎక్కువ స్కోర్ ఎప్పుడైతే కనబడుతుందో మరి కిందది మేము ఎలా కొట్టాలి అనే క్రమంలో అది ఎలా చేస్ చేయాలనే క్రమంలో కొంత తడబాటుకు లోనవుతూ ఉంటారు. అదే 2 మ్యాచ్ల్లోనూ జరిగింది. గతంలో ఫస్ట్ మ్యాచ్లో కూడా సౌత్ ఆఫ్రికా మరి డిఫెండ్ చేయలేకపోయింది. డిఫెండ్ చేసుకున్నారు ఫస్ట్ వాళ్ళు, చేస్ చేయలేకపోయింది సౌత్ ఆఫ్రికా. తర్వాత నిన్న భారత్ కూడా చేస్ చేయలేకపోయింది, డిఫెండ్ చేసుకోగలిగింది సౌత్ ఆఫ్రికా టీం. మరి ఇంకా మరికొన్ని 3 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి, చూద్దాం. విజేత అయితే మరి భారత్కి వచ్చే అవకాశాలు ఎక్కువే ఉన్నాయి. ఎందుకంటే భారత్లో మ్యాచ్లు జరుగుతున్నాయి. మరి పై చేయి సాధించడానికి కింద పడి మరి తర్వాత పంజా విసరటం ఎట్లో తెలవటం భారత్కి కొత్త ఏమీ కాదు. 100% భారత అభిమానులు ఆగమాగం అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. 100% మన మ్యాచ్ల్లో మిగతా మ్యాచ్లు గెలుస్తాం, సిరీస్ని అయితే కొడతాం. మరి నిన్న జరిగిన మ్యాచ్లో మనకు తెలుసు మరి తెలుగు కుర్రోడు మరి ఎవరైతే ఉన్నారో తిలక్ వర్మ, తెలుగు కుర్రాడు అద్భుతమైన పోరాట పటిమతో తను 62 పరుగులు అయితే సాధించాడు. కానీ అది సరిపోలేదు. అవతల సైడ్ ఎండ్ నుంచి సరిగ్గా నిలబడిన వాళ్ళు లేకపోవటం, కంటిన్యూగా వికెట్లు స్టార్టింగ్ నుంచే కంటిన్యూగా వికెట్లు 43-50 పరుగుల లోపే మనకి 3 వికెట్లు పోయిన పరిస్థితి. కంటిన్యూగా వికెట్లు లాస్ అవుట్ రావడంతో మనం ఈ మ్యాచ్ను కోల్పోయాం. మరి అదే కన్నా స్టార్టింగ్లో వికెట్లు అలా పడకుండా ఉన్నడితే ఈ మ్యాచ్ స్వరూపం వేరుగా ఉండేది. కానీ సౌత్ ఆఫ్రికా బౌలర్లందరికీ కూడా మనం మరి ఒక రకంగా వాళ్ళని అప్రిషియేట్ చేయాలి, అభినందించాలి. కట్టుదిట్టమైన బౌలింగ్. మనందరికీ తెలుసు ఫీల్డింగ్కి పెట్టింది పేరు సౌత్ ఆఫ్రికా. అలనాటి జాంటీ రోడ్స్ నుంచి ఇప్పటి వరకు కూడా సౌత్ ఆఫ్రికా ఫీల్డింగ్ ఏ రకంగా ఉంటుందో మనకు తెలుసు. మరి అద్భుతమైన ఫీల్డింగ్తో బౌండరీలు వెళ్ళడంలో ఆపటంలో కూడా యంగ్స్టర్స్ వాళ్ళందరూ కూడా సక్సెస్ అయ్యారు. ఫస్ట్ మ్యాచ్ దెబ్బతిన్న తర్వాత ఏ రకంగా బౌన్స్ బ్యాక్ అవ్వాలో మరి బాగా తెలుసుకున్నారు. కాబట్టి సెకండ్ మ్యాచ్లో గెలుపొందారు. ఏదేమైనా సౌత్ ఆఫ్రికా టీంను కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. టాప్ టీమ్స్లో సౌత్ ఆఫ్రికా ఎప్పుడు కూడా ఇప్పటి వరకు వరల్డ్ కప్ రాకపోయినప్పటికీ కూడా ఎప్పుడు ముందుంటుంది. వాళ్ళ ప్లేయర్స్ అందరూ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. కాబట్టి మరి ఎటువంటి పరిస్థితుల్లో బద్ధకానికి తావు లేకుండా ఏ రకంగా గెలవాలో మరి గెలుపే లక్ష్యంగా, విజయమే లక్ష్యంగా ఎక్కడ పొరపాట్లు చేశామో దాన్ని సరిదిద్దుకుంటూ మరి ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి అయితే మనం గమనించాలి. ఇక
తూర్పు తీరం ఐటీ సంబరం 8 మంది ఉద్యోగులతో తాత్కాలిక డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభం. కాపులుప్పాడలో శాశ్వత క్యాంపస్కు భూమి పూజ. 2029 నాటికి పూర్తిగా కమర్షియల్ ఆపరేషన్లు. దశల వారీగా 8,000 మందికి ఉద్యోగాలు. మరో 7 కంపెనీల వరకు శంకుస్థాపనలు. సీఎం చంద్రబాబు, ఐటీ మంత్రి లోకేష్ రాకని. విశాఖలో కాగ్నిజెంట్ తొలి అడుగు అని కూడా ఇందాక మనం చదువుకున్నాం కదా, దానికి సంబంధించింది దీన్ని ప్రచురించారు. ఇక 20,000 కోట్లు థ్యాంక్ యూ డిప్యూటీ సీఎం అని కూడా చెప్పారు. గ్రామాలకు రోడ్లు మంజూరు చేసినందుకు డిప్యూటీ సీఎం పవన్కు కృతజ్ఞతలు చెప్తున్నారు మంత్రులు కందులు, డోలా, బాల వీరాంజనేయులు, అనిత, అనగాని, కేశవ, నిమ్మల, సవిత, నారాయణ రెడ్డి, నాదెండ్ల. మరి 20,000 కోట్లు పెట్టుబడి ప్రతిపాదనలకు కేబినెట్ ఓకే చెప్పింది. 1,00,000 మందికి ప్రత్యక్ష పరోక్ష ఉపాధి. క్వాంటమ్, ఐటీ, ఎలక్ట్రానిక్ రంగాల్లో మరో 1,421 కోట్ల పెట్టుబడి. బీసీలకు రూఫ్ టాప్ సోలార్కు 20,000 అదనపు సబ్సిడీ. 163 కోట్లకు లోక్ భవన్ నిర్మాణం. L1కు అప్పగింతకు అంగీకారం. డిఏ ఉత్తర్వులకు ఆమోద ముద్ర. మరి క్రికెటర్ శ్రీచరణ్కి 2.5 కోట్ల నగదు. 1000 గజాల స్థలం. గ్రూప్ 1 ఉద్యోగం. 4 పర్యాటక హోటల్లో పచ్చజెండా. మంత్రివర్గ నిర్ణయాలను వెల్లడించిన మంత్రి పార్థసారథి. మరి గ్రామాలకు రోడ్లు మంజూరు చేసినందుకు డిప్యూటీ సీఎంకు ధన్యవాదాలు అయితే తెలిపారు. మనం ఇక్కడ చూడొచ్చు. మరి మిగతా ఎమ్మెల్యేలు కావచ్చు, డిప్యూటీ సీఎంకు పవన్ కళ్యాణ్కి కృతజ్ఞతలు తెలిపారు. డిప్యూటీ సీఎంగా తమకిచ్చిన మంత్రిత్వ శాఖలను సమర్థవంతంగా పోషిస్తూ గ్రామాలు పట్టణాలకు, దేశాలకు పట్టుకొమ్మలు అని మనకు తెలుసు. గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలని మనకు తెలుసు. అలాంటి గ్రామాల్లో మరి అన్ని సౌకర్యాలు ఉండి, గ్రామ ప్రజలు బాగుండి, గ్రామాలు సస్యశ్యామలంగా ఉంటే తద్వారా మరి దేశం అభివృద్ధి చెందుతుంది అనడానికి నిదర్శనం మరి గ్రామాలు మంచిగా ఉండటం. అవి ఉండాలి. కాబట్టి గ్రామాల్లో సచివాలయ వ్యవస్థని, సర్పంచ్ వ్యవస్థని అత్యంత పకడ్బందీగా ముందుకు తీసుకెళ్తూ సర్పంచులు కూడా గ్రామాలకి మంచి చేస్తారని తెలియజెప్పిన వారిలో ముఖ్యులు మరి పవన్ కళ్యాణ్ మనకి తెలుసు, ప్రజెంట్ డిప్యూటీ సీఎం. ఇక గ్రామాల్లో కావాల్సిన మౌలిక వసతులు మరి కూడు, గుడ్డ, నీరు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా, విద్య, వైద్యం, ఇవి అన్నీ కూడా ప్రతి మనిషికి అందరికీ కావాలి. మరి ఇవన్నీ కూడా మరి గ్రామాల్లో ఉండాలని పట్టుబడుతూ గ్రామ రూపురేఖలను మార్చడానికి కావాలని తీసుకుని మరి ఆ మంత్రిత్వ శాఖను తీసుకున్న పవన్ కళ్యాణ్ గ్రామాలకి తగిన న్యాయం చేస్తున్నారనే చెప్పొచ్చు. మరి పవన్ కళ్యాణ్ను ఈ రకంగా గ్రామ రోడ్లకు మంజూరు చేసినందుకు, డబ్బులు మంజూరు చేసినందుకు, రోడ్లు మంజూరు చేసినందుకు చాలా కృతజ్ఞతలు అయితే వీళ్ళు చెప్తున్నారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మరి గ్రామాలకు సంబంధించి అభివృద్ధి బాట పట్టుతున్నారో, మరి ఆయన మంత్రిత్వ శాఖను ఆయన సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు, దానికి మంత్రముగ్ధులవుతున్నారు. మాకు ఎల్లప్పుడూ మీరు ఇప్పుడు ఈ రకంగా మమ్మల్ని ఆదుకోవాలి అని చెప్పి కోరుకుంటున్నారు. మరి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటున్న పరిస్థితిని పవన్ కళ్యాణ్ మనం చూస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో తనకిచ్చిన శాఖల్ని మరింత గట్టిగా, ధీటుగా ప్రజలకి చేరువయ్యే విధంగా ముందుకు వెళతారని మనం కూడా ఆశిద్దాం. ఇక ఏపీలో కూటమి బేస్ చంద్రబాబుతో పూర్తి సమన్వయం, ఆయనతో కలిసి పనిచేయడం మంచి సుపరిణామాన్ని. రాష్ట్ర పరిణామానికి పెట్టుబడులు అధికంగా వస్తున్నాయి. రాష్ట్ర బీజేపీ ఎంపీలతో ప్రధాని మోడీ వ్యాఖ్యలు చేశారు. నిజంగానే కూటమి ప్రభుత్వం ఉండటం మరి ఈ రకంగా ఒక రకంగా ఆంధ్రప్రదేశ్కి ఒక రకంగా అదృష్టం అనే చెప్పాలి. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం ఇక్కడ ఉండటం, కేంద్ర ప్రభుత్వం కూడా మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు అదేవిధంగా వీళ్ళ మీద కూడా కొంత ఆధారపడటం అనేది మనకు తెలుసు. మరి రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం వలన మరి బీజేపీ కూడా ప్రాతినిధ్యం వహించింది, ఈ కూటమిలో మెయిన్ భాగంగా ఉంది. కాబట్టి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరి కేంద్రం వేరే రాష్ట్రాలతో, ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే మరి ఆంధ్రప్రదేశ్ కష్టాల్లో ఉంది. కాబట్టి కొన్ని నిధులు ఎక్కువ మంజూరు చేసి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్లో తన వంతు బాధ్యత పోషిస్తానికి ఇది ఒక ఉపయోగపడుతుంది. మరి ఇది వీళ్ళ కూటమి ప్రభుత్వం యొక్క సమన్వయం బాగుందని చెప్పి కూడా రాశారు. ఇక దీక్షగా కదిలారు. భవానీ దీక్ష వివరమణ ఉత్సవాలు ప్రారంభం. తొలి రోజు 50,000 మంది భక్తుల రాక, ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న అధికారులను కూడా ప్రచురించారు. మనకు తెలుసు కనకదుర్గమ్మ తల్లి వైభవం ఏంటి, అమ్మవారు ఎంత శక్తి స్వరూపిణి, ఆవిడని
కొలిచిన వారికి కొంగు బంగారంగా ఆవిడ అన్నీ కూడా ఇస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో విజయవాడ కనకదుర్గమ్మ వారు మరి అంతటి చరిత్ర కలిగిన అమ్మవారు. మనకు తెలుసు భవానీ మాలలు అందరూ వేసి రాష్ట్ర నలుమూల నుంచే కాకుండా వేరే రాష్ట్రాల నుంచి కూడా అమ్మవారిని యొక్క ఉపవాసన చేసి అమ్మవారిని ఆరాధించి మండలం రోజుల పాటు అమ్మవారిని ఆరాధించి మరి వచ్చి మాల విరమణ చేసి మరి తమ మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు భక్తులు. ఆ విరమణకు సమయం ఆసనమైంది. వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. తొలి రోజే 50,000 మంది భక్తులు వచ్చి మరి వచ్చే అవకాశం ఉంది. ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. మరి ఇంద్రకీలాద్రిపై భవానీ సంబరాలు ఆరంభమయ్యాయి. 5 రోజులు జరిగే భవానీ దీక్షల విరమణ ఉత్సవాలు గురువారం జరిగిన అంకురార్పణతో మొదలై మొదటి రోజే ఇంద్రకీలాద్రి చుట్టుపక్కల ఎటు చూసిన సింధూర ఛాయలు కనిపించాయి. గురువారం ఉదయం 6:30 నుండి రాత్రి వరకు 50,000 మందికి పైగా భవానీలు దీక్షలను విరమణ చేశారు. మరి ఇది నిజంగా మరి విజయవాడలో కనకదుర్గమ్మ తల్లి ఆవిడ ఆశీస్సులు ఉన్నంతకాలం మరి అక్కడ ఆ రాష్ట్రం మొత్తం కూడా సుభిక్షంగా ఉంటుంది. అది 100% నిజం. పత్తిపై కత్తెని రైతులు కలవరబెడుతున్న CCI నిబంధనలని మేలి రకం పత్తినే కొంటామంటూ అష్టకష్టాలు అన్నదాతలు ఏమారుస్తూ కాలయాపన. రాష్ట్రం మొత్తం జోరుగా పత్తి కొనుగోళ్లు. ఒక ఎన్టీఆర్ జిల్లాలోని ఈ దయనీయ స్థితి ఉంది. ముఖ్యమంత్రికి చేరని పత్తి రైతుల కష్టాలను కూడా ప్రచురించారు. మరి దీని గురించి ముఖ్యమంత్రి గారు ఏం పట్టించుకుంటారో చూడాలి. ఎందుకంటే రైతులని పట్టించుకోకపోతే ఏ ప్రభుత్వం అయినా కష్టాల పాలవుతుంది. మరి రైతు ఏ సమస్యల్లో ఉన్నాడు, అతని సమస్యనికి పరిష్కారం ఏంటి చూపాల్సిన బాధ్యత మరి ముఖ్యమంత్రి మీద 100% ఉంటుంది. చూడాలి మరి పత్తి రైతుల యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి. వాళ్ళని కష్టాల్లోకి నెట్టివేడిపడ్డ రైతుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వం మీద ఉంటుంది. అది మరి ముఖ్యమంత్రి వరకు వెళ్ళాలని కూడా మనం ఆశిద్దాం. ఆ సమస్యలు పరిష్కరించాలని మనం కోరుకుందాం. ఇక ఓవరాల్గా చూస్తే మరి ఈ రకంగా ఇంపార్టెంట్ న్యూస్ అయితే ప్రచురించారు. మనకి తెలుసు తూర్పు తీరం ఐటీ సంబరం అని చెప్పి అన్నీ నేనే చూడాలా, మంత్రులు చొరవ తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి చెప్తున్నారు. మరి పరిశ్రమలు, భూ కేటాయింపులు, రెవెన్యూ సమస్యలపై స్పందించండి. రుషికొండపై నిర్ణయం ఇంత ఆలస్యమా? కేబినెట్ కమిటీలపై అసహనం. డిప్యూటీ సీఎం పవన్కు పువ్వు ఇచ్చి కృతజ్ఞతలు చెప్తున్న మంత్రులు అనిత డోలా అనగానే సవిత ఇందాక చూసాం. అది దాని గురించి ఓవరాల్గా ముఖ్యమంత్రి అన్నప్పుడు కొన్ని పద్ధతులు ఆయన కొంత సమయం కేటాయించేది ఉంటుంది. కానీ ప్రతి విషయాన్ని ముఖ్యమంత్రి వెళ్ళి నేరుగా చూడాలంటే కష్టమవుద్ది. కాబట్టే కదా విడివిడిగా ప్రతి నియోజకవర్గాలకి మంత్రులు అనేవి ఉంటాం, మంత్రిత్వ శాఖలు అనేవి ఉంటాం, సంబంధిత అధికారులు ఉంటాం. ఇవన్నీ కూడా గమనించి మరి ముఖ్యమంత్రికి అవి చేరవేసే ఉండేటట్టు ఉండాలి. మరి ముఖ్యమంత్రికి ప్రజలకి మధ్యగా వారధిగా ఉండేటట్టు మంత్రులు తమ పదవుల్ని అనుభవిస్తూనే తమ యొక్క అధికారాన్ని నిర్వహిస్తూ మరి ఏ రకంగా ప్రజలకు చేరువవటం అనేది ముందు ఉండాలి. అన్ని ముఖ్యమంత్రి చూసుకోవాలంటే కష్టమవుతుంది. కాబట్టి మరి మిగతా మంత్రిత్వ శాఖలందరూ కూడా మీ శాఖల్ని సరిగ్గా సమన్వయం చేసుకుంటూ మరి ప్రజల దగ్గరికి కావాల్సిన వాటిని అన్నిటి కూడా మీరు పరిష్కరించాలి. ఏమైనా సమస్యలు ఉంటే నా వరకు తీసుకురావాలన్నట్టుగా మరి చంద్రబాబు క్లాస్ పీకినట్టుగా కూడా మనకైతే కనబడుతుంది. ఓవరాల్గా మరి 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఇవి హెడ్లైన్స్ ఈరోజు మనం చూసాం. వీటి గురించి మరి మాట్లాడుకున్నాం. మరి కింద కామెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. మీరు ఎప్పుడూ కూడా ANN న్యూస్ని ఫాలో అవ్వండి. నేను మీ లక్ష్మీనారాయణ నరహరి శెట్టి. నమస్తే.